మాజీ ముఖ్యమంత్రి జగన్ లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ డాంబికాలు ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒంగోలులో పర్యటించిన ఆయన 11 సీట్లకు పడిపోయిన వైసీపీ ఇప్పటికైనా చేసిన తప్పులకు గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తోందని మాధవ్ వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగి ఒక మైండ్ బ్లాక్ అయ్యింది అనే విధంగా ఆయన యొక్క 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి ఆయన తయారైంది. లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ డాంబికాలు పలుకుతూ అధికారులని పోలీస్ యంత్రాంగాన్ని 4 సంవత్సరాల తర్వాత తిరిగి నేను అధికారంలోకి వస్తాను, నీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడే తీరు అది ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకం మనందరికీ తెలుసు. ఆ విధంగా మాట్లాడుతూ క్యాడర్ని అంతా నిలుపుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప తను చేసిన తప్పుల కారణంగా ఏ గుణపాఠం నేర్చుకోకుండా ఈ అధికారం అపరిమితమైన నాకు శక్తి ఇస్తుంది కనుక ఏదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో చేసిన అరాచకం కారణంగా రాష్ట్ర దుస్థితి మరింత ఘోరంగా మారింది. కూటమి ఈ యొక్క అరాచక పరిపాలించి పైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో పెట్టే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేసే లక్ష్యంగా మేము పనిచేస్తాం.